வாழ்வினையும் ஓதும் கொள்கையர்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ చాలా చక్కగా శ్రీలక్ష్మి గారు చూడకుండా అలాగే తిరువాయుమజిని మనకి అందచేస్తూ దివ్యానందాన్ని కలిగిస్తున్నారు. మిగిలిన వారంతా కూడా ఒక్క తప్పు లేకుండా చక్కగా ఎంత అభ్యాసం చేశారో మా షర్మిల వాళ్ళందరూ కూడా చక్కగా ఎంత బాగా చదువుతున్నారా. శ్రీలక్ష్మి గారి కన్నగిరి గాని వీరందరూ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నారు. తిరువాయుమలికి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ప్రచారము, ఒక స్వానుభవము, ఒక ఆనందము కలిగించడమే ఆచార్య పరంపర యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మనం తిరువరిత్తంలో 47వ పాసురంలోకి ప్రవేశించాం. 47వ పాసురం, ఒక తల్లి కూతురు ఉన్నారనుకోండి. కూతురు బాధపడిపోతుంటే చూడలేని తల్లి హృదయం ఎలా ఉంటుందో, ఆళ్వారు నాయకు బాధపడుతూ ఉంటే ఆ మాతృ హృదయం, తాయుమారు హృదయం పడేటువంటి బాధని ఈ పాసురం ద్వారా మనకి అందించారు. ఈ పాసురంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుత భావ ప్రకటనతో పాటు ఆ పాసురాన్ని రచించినటువంటి విధానం కూడా, ఆ క్రియాపదాలని వాడినటువంటి విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇవి కంఠస్థం చేసే వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉపయోగపడే పదాలుగా ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది అన్నమాట. చూడండి ఆ పాసురాన్ని. తిరిగిండ్రదు వడమారుదం திங்கள் வெந்தி முகந்து சோரிகின்றது அதுவுமது கண்ணன் வெண்ணூர் தொழுவே சரிகின்றது செங்கம் தந்துழாயக்கு வண்ணம் மயலை விரிகின்றது முழமையும் ఎన్నంగులెన్ మెల్లియర్కే. ఆ పదాలు చూడండి. తిరిగిండ్రదు, సొరిగిండ్రదు, సరిగిండ్రదు, విరిగిండ్రదు. ఆ పదాలు అలా ఉండడం వల్ల ఒక అందమైనటువంటి ఎత్తుగడలు, ముగింపులు అన్నమాట. ఆ క్రియా పదాల వల్ల అందమైన ప్రయోగము. నమ్మాళ్వార్ల పద ప్రయోగాల గురించి మనం ఎంతటి వాళ్ళమండి, కానీ చూసి ఆనందించడం, ఇంత బాగా ఎలా రచించారు స్వామి అని దాసోహాలు సమర్పించడం వరకే మనం చేయగలిగినటువంటిది. అంటే ఇది ఇసై యాజి నిసై వేదక్తియల్ అన్నారు కదండి. రాగయుక్తంగా మనం చక్కగా ముగించుకుని ఎత్తుగడతో ప్రారంభించడానికి వీలైనటువంటి పాసుర నిర్మాణాల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఇందులో ప్రియుడికి దూరమైనటువంటి ప్రియురాలు అంటే పెరుమాళ్ళకి దూరమైనటువంటి నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకు పడేటువంటి బాధని చూసి లోకంలో ఉండే జ్ఞానులు, తల్లి స్థానంలో జ్ఞానులు అన్నమాట. అమ్మ బాధపడుతోంది అంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ బాధపడుతున్నారు. అయ్యో ఆళ్వార్లు ఇంత బాధపడుతున్నారే పెరుమాళ్ళ కోసమని అని ఆయన్ని చూసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు అనే స్వాపదేశార్థంతో మనకి అర్థమవడం కోసం లౌకికంగా ఒక ప్రియుడు, ప్రియురాలు ఆయన దూరం అయ్యాడు, ఈవిడ బాధపడుతోంది అనే కథని ఆధారంగా తీసుకున్నారు. చూడండి. వడమారుతం తిరిగిండ్రదు, ఉత్తర దిశలో వేడి గాలి వేస్తోంది. మామూలుగా గాలి అనేది దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటిది మలయమారుతం, చల్లగా ఉంటుంది. అది అలా వచ్చి 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 వడమారుతం అయిపోయింది, ఉత్తరం వైపు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళడంలో వేడి నింపుకుంది అది బాగా. పోయి ఎంత వేడిగా ఉందో ఈ గాలి. తింగళ్ ముగందు సొరిగిండ్రదు. ఇంకా చంద్రుడి గారు వచ్చారండి. ఆయన స్వభావం చల్లగా ఉండడం. ఈ గాలి ఇంత గొప్పదైతే నేను వేడిగా అయిపోలేనా, బాధపడలేనా అని ఆయన పోటీ పడిపోయి వెచ్చదనాన్ని తోడు తీసుకొచ్చి జల్లేస్తున్నట్టండి ఆయన. అంటే చల్లగా ఉండే వెన్నెల కూడా
విరహావస్థలో వేడిగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అది అది మధు. ఆహా, చంద్రుడా, నువ్వింత వేడిగా వెన్నెల కురిపిస్తే నేనేమన్నా తక్కువ దానా అని అది మధు ఉత్తర గాలి అగ్నిని ఇంకా కురిపించేస్తాను. పోటీలు పెట్టేసుకున్నాయిట. ఉత్తరపు గాలిని చంద్రుడు పోటీలు పెట్టేసుకుని తమ యొక్క శక్తిని ఆళ్వార్ నాయకుపై ప్రసరింపచేస్తూ బాధలు పెడుతున్నారు. అంటే పెరుమాళ్ళకి దూరమైన నమ్మాళ్వార్లు అనేటువంటి వారు ఎంత బాధపడుతున్నారో చెప్పడం ఇందులో ముఖ్యార్థము అన్నమాట. కണ്ണన్ విన్వోర్ తొలవే, కృష్ణుడి యొక్క పరమపదం ఉంది కదండి, అది నిరంతరం సేవించి అనుభవించాలి అని ఆశపడి అది దొరక్కపోవడం వల్ల బెంగ పెట్టేసుకునే ఆళ్వార్ నాయకి సన్నగా అయిపోయి ఉంటుంది. ఎంత సన్నగా అయిపోయింది అంటే చేతులకున్న గాజులు జారిపోతున్నాయి. ఇది ఒక అందమైనటువంటి భావ ప్రకటన, అలంకారిక శైలి అంటారు. చాలా సార్లు చెప్పుకున్నాం. గాజులేమో జారిపోవడం, ఆనందం వచ్చినప్పుడు ఉంగరాలు పట్టకపోవడం, అంటే అంత ఆనందం కలిగి శరీరం ఉబ్బడం అక్కడ, ఇంత దుఃఖం కలిగి శరీరం సన్నగా అయిపోవడం ఇక్కడ విరహావస్థలో అన్నమాట. అందువల్ల సెంగం సెరిగిండ్రదు, గాజులు జారిపోతున్నాయి. కన్నం తుళాయిక్ ముజు సెయ్యం, ఆ స్వామి యొక్క చల్లటి తులసిని ఇస్తారేమో అని ఆశ పెట్టుకున్నారు పాపం. కానీ ఇవ్వకపోవడం వల్ల శరీరం అంతా వన్నం పయలై విరిగిండ్రదు, పచ్చగా మెరిసిపోయే బంగారంలా ఉన్న ఒళ్ళు ఆ బెంగతోటి వెలవెలబోతోంది, అంటే పాలిపోతోంది అన్నమాట బెంగతోటి అని. ఎన్ మెల్లియర్క్, మా అమ్మాయి అసలే సుకుమారి, ఇంత సుకుమారికి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. ప్రకృతి అంతా కట్టకట్టుకు వచ్చి మా అమ్మాయి మీద పడిపోతోంది. ఆ గాలి ఏమి దక్షిణ గాలి హాయిగా చల్లగా వీస్తూ పోవచ్చు కదా, ఉత్తరం తీసుకువెళ్ళేటప్పటికి వేడి మూట పెట్టుకుని అది వచ్చేస్తుంది. ఆ చంద్రుడేం తన వెన్నెలేదో తాను వీయవచ్చు కదా, ఆ వెన్నెల నిండా నిప్పులు నింపేసి ఆయన పోస్తున్నాడు. ఓహో, నువ్వింత గొప్పవాడువా, నేను చేయగలనని ఈ గాలేమో అగ్నిని నింపుకొని గాల్పులు వీసేస్తోంది. ఈ బాధతోటి బెంగపడిన ఆళ్వార్ నాయకి చేతుల గాజులన్నీ కూడా జారి పడిపోతున్నాయి. అంటే అంత చిక్కి శల్యమైపోయింది అని. పోనీలే కాస్త తులసైనా ప్రసాదిస్తాడేమో స్వామి అనుకుంటే ఆ తులసిని కూడా ఇవ్వకపోవడం వల్ల శరీరం అంతా కూడా పాండుర వర్ణంలో, అంటే తెల్లగా, రక్తహీనత వచ్చినప్పుడు శరీరం తెల్లబడిపోతుంది, అలా వెలవెలపోతోంది. అయ్యయ్యో, మా అమ్మాయి ఎంత బాధపడుతోందో అని తాయిమారు నాయికావస్థలో ఉన్నటువంటి ఆళ్వార్లను గురించి బాధపడ్డటువంటి విషయంగా ఈ పాసురాన్ని మనకి రచించారు. అందులో వడమారుదం తిరిగిండ్రదు, తిరిగిండ్రదు వీస్తోంది. అలాగే ఉత్తరపు గాలి ఏం చేస్తోంది, సొరిగిండ్రదు వేడి గాలుపులు చిమ్ముతోంది. అలాగే గాజులు సెరిగిండ్రదు జారిపోతున్నాయి. అలాగే శరీరం విరిగిండ్రదు పాలిపోయింది. ఆ పదాలు అందమైనటువంటివి. ఒకే రకమైనటువంటి 5 అక్షరాల పదాన్ని ప్రయోగించడం వల్ల ఆ శ్లోకంలో ఉండేటువంటి ఒక తౌల్యం అంటారు దాన్ని. అంటే అటు ఇటు కూడా సమానంగా పదప్రయోగం చేయడం అనేటువంటి ఒక అద్భుతం ఇందులో మనకి కనిపిస్తుంది. సాధారణంగా లోకంలో గాలి గాని చంద్రుడు గాని ఇవన్నీ ఉట్టి వాళ్ళకి ఆనందం ఇస్తాయి, విరహావస్థలో ఉన్నప్పుడు దుఃఖం కలిగిస్తాయి అనేటువంటిది ఎవరికి వారికి అనుభవైక వేద్యంగా ఉంటుంది. మామూలుగా ఒక గజం అలా వెడుతూ ఎవరిని ఏం చెయ్యాలని చూసినట్లుగా ఉత్తరపు గాలిట వడమారుదం, అది ఓ మదించి ఉత్తరం వైపు నుంచి వచ్చే గాలి తన గొప్పతనాన్ని చూపిస్తోంది అని. మామూలుగా మలయమారుతం అంటే తెన్నర్లు అంటారు. తెన్నర్ అంటే చల్లగా ఉంటుంది, కానీ అది ఉత్తరం దిక్కుకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, వడమారుదం అయిపోయింది. వేడి గాలుల్లాగా, రోహిణీ కార్తెలాగా బాధ పెట్టేస్తోంది. ఇంకా
ఈయనేం చేశాడు చంద్రుడు? నిప్పును కుండలతో తెచ్చి పోస్తున్నాడా అన్నట్లుగా అని. ఈ పదం, ఈ ప్రయోగం మనకి ఒకటి ఉందండి. అబ్బా, కుండలెత్తి పోసినట్లుగా వాన కురిసిందండి అంటాం చూడండి మనం. అలాంటి ప్రయోగం అన్నమాట. అదువు మధు. ఆ ఉత్తరగాలి కూడా అంతేనండి. అంత జాలి లేకుండా, అయ్యి బాబాయ్ అంత వేడి ఏమిటో, కన్నన్ను వెండోరు తొలివే సరిగిండ్రది సంఘం. ఏమిటో ఆయన దొరక్కపోయేటప్పటికీ కార్స్యత్వం, ఒళ్ళంతా చిక్కిపోయి సన్నపడిపోయి గాజులు జారిపోవడం. మామూలుగా రెండు అందాలు ఉంటాయండి. సహజ సౌందర్యం ఒకటి, ఆభరణాల వల్ల వచ్చిన అందం ఒకటి. లోకల్లో ఎవరికైనా అసలు ఏ ఆభరణం అక్కల్లా, చూడగానే ఎంత బాగున్నారు అనిపిస్తుంది. అది సహజ సౌందర్యం. దానికి తోడు ఆభరణాలు పెట్టారనుకోండి, మరింత సౌందర్యం ఎక్కువ అవుతుంది. దీన్ని ఇయర్కై అజగు అంటారండి. సహజ సౌందర్యాన్ని ఇయర్కై అజగు. అజగు అంటే అందం. ఇయర్కై అజగు సహజంగా ఉండే అందం. ఆభరణాల వల్ల వస్తే శయర్కై అజగు. శయర్కై అజగు ఆభరణాల వల్ల వచ్చేటువంటిది. కానీ ఆళ్వార్ నాయకి దగ్గరకు వచ్చేటప్పటికి విశేషం ఏమిటంటే, ఆ ఆభరణాలు మేము ఈ నాయకి ధరిస్తే మా జన్మ సార్థకం అవుతుంది, మాకు కూడా అందం వస్తుంది అని తాపత్రయపడి వచ్చి చేరుతున్నాయి ఇక్కడ. అంటే ఈవిడ వంటి మీద పెట్టడం వల్ల ఆభరణాలకే అందం వచ్చింది, ఈవిడ కట్టుకోవడం వల్ల చీరకే అందం వచ్చింది. ఇది మనం చూస్తుంటాం కదండి లోకల్లో కూడా. ఏదో కోతి పట్టి తెచ్చి కొత్త పుట్టము కట్టి అని వేమన్ రాసినట్లు అందరం కట్టుకుంటాం, అందరం చేస్తాం. అదేదో చుట్టుకోవడం ఏదో చేసినట్లుగా ఉంటుంది. ఒక అందమైన వ్యక్తి దాన్ని చక్కగా పెట్టుకుంటే ఆ చీరకు కూడా అలంకారం, అందం, గొప్ప ఎలా వస్తుందో అలాగా ఆళ్వారి నాయకిని చేరితే మాకు కూడా అందం వస్తుంది అని ఈ ఇయర్కై అజగు శయర్కై అజగు అనే రెండు అందాలు తాపత్రయ పడుతున్నాయి అని అంటారు. అంటే పెరుమాళ్ళం చేరలేని ఆళ్వార్ల యొక్క అవస్థను చూసి జ్ఞానులందరూ పడే బాధగా ఈ పాసురానికి మనం అర్థాన్ని చెప్పుకోవాలి. ఎన్ మెల్లియర్కు ఎన్ ఆమ్ కొల్. మా ఆళ్వార్లకి ఈ ఆర్తి ఎలా తీరుతుందో అనేటువంటి ఒక ఆర్తిని ఈ పాసురంలో మనకి అందించారు అని తిరువరత్తాన్ని గురించి మనం చెప్పుకుంటూ, మరి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 5వ పదిలో 1వ తిరువాయిమొഴിలో 6వ పాసురంలోకి ప్రవేశించు. 6 ఇవాళ 6వ పాసురం అనుసంధానం చేసుకుందాం. పురమర కట్టికొండు இருவல் வினையார் குமைக்கும் முறை முறையாக்கை புகழொழிய கண்டு கொண்டு ஒழிந்தே நிறமுடையினால் தடம் தோள் செய்யவாய் செய்ய தாமரை கண் அறமுயல் ஆரியங்கை కరుమేని అమ్మాన్ తన్నయ్యే. అద్భుతమైనటువంటి పెరుమాళ్ళ యొక్క రూప సౌందర్యాన్ని ఈ పాసురంలో మనకి అందిస్తున్నారు. నిన్న దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం? ఒక సత్యం, భరించలేని సత్యం, ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఏమిటది స్వామి? నువ్వు గనక ఈ చర్మం అనేది పైన కప్పి కుట్టేసేకపోతే మా బ్రతుకంతా కాకుల్ని కొట్టుకుంటూ కుక్కల్ని కొట్టుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఈ మాంసాన్ని తినడానికి అవి ఎగిరి పడిపోతూ వస్తూ ఉంటే హై 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 అనుకుంటూ అలాగే గడిచేది జీవితం అంతా అని అన్నారు కదండి. అంటే ఏది ఉన్నా ఇది భగవద్ అధీనం, నీ వల్ల మాకు వచ్చింది. ఇవి ఉన్నాయి అంటే ఆ విలువ తెలీదు, లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది. అందువల్ల ఊహించుకున్నారు, చర్మమే లేకపోతే ఈ దేహం పరిస్థితి ఏమిటి అనేది ఒక ఊహ చేశారు నిన్నటి పాసరంలో. అని అన్నారు, నాయన ఈ సంసారంలోకి నన్ను విసిరి పడేసావా, పురమే పోరవైతాయి, విసిరేసావా, ఇందులో పడేసావా అన్నారు కదండి. అలా అనుకునేటప్పటికీ ఆళ్వార్లను ఎలాగైనా ఆనంద పెట్టాలి అనుకున్నాక పెరుమాళ్ళు. ప్రతిపదార్థం చూడండి. పురమర కట్టికొండు, ఒక
గట్టిగా ముడేసినప్పుడు చివరి భాగం కొస ఉంటుంది చూడండి, అది ఉంటే మనం టక్కుమని పట్టుకు లాగేస్తాం, ఆ ముడి ఇప్పుకుంటాం కదండి. ఎక్కడైనా సరే ముడి వేసేటప్పుడు కొసలు కనిపించేలా వేసుకుంటాం. ఎందుకోసమని? మళ్ళీ అది విప్పాలంటే ఆ కొస పట్టుకు లాగేస్తే ముడి ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇలా విప్పుకోగలరా నా వైశిష్ట్యాన్ని అని అంచులు తెలియకుండా కొసలు తెలియకుండా కుట్టేసేటండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా కుట్టాడో తెలియట్లేదు ఈ దేహాన్ని. వేళ్ల దగ్గర నుంచి వేళ్ల దాకా వెళ్ళావా, మధ్యలో నుంచి కిందకి వెళ్ళావా, మధ్యలో నుంచి పైకి వచ్చావా ఏమో, ప్యాకింగ్ అంత అద్భుతంగా ఉంది. కొంతమంది ప్యాక్ చేస్తారు చూడండి, లోపల ఉన్న వస్తువు కంటే పైన ప్యాకింగ్ అద్భుతంగా ఉంటుంది కదా, ఎంత బాగా ప్యాక్ చేశారో అనిపిస్తుంది. అలాగ పెరుమాళ్ళు దేహాన్ని అద్భుతంగా ప్యాక్ చేసి వదిలేశారు. చర్మం అనేటువంటి కవర్ పెట్టేసి చేసేసారనమాట. అని అనగానే ఇది నాకు ఎలా విప్పుకోవాలో తెలియట్లేదు. కూరమార కట్టికొండు, అసలు బయట కాంచు కొస తెలియకుండా గట్టిగా కట్టేసి, దేంతో కట్టావు? ఇరు వినై ఆరుకుమైకుం, 2 విధాలైనటువంటి కర్మలు. ఏమిటండి ఆ 2? పాపం ఒకటి, పుణ్యం ఒకటి. పుణ్య పాపాలు అన్నమాట. కుమైకుం, వాటి పని ఏంటి? వాటి డ్యూటీ అవి చేస్తుంటాయి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. పాప పుణ్యాలు కూడా మేము వచ్చాము మిమ్మల్ని అనుభవింప చేస్తాము, వాటి పనులు చేసుకుపోతున్నాయి. మురై మురై ఆకై పుగలజయా, ఇంకా ఈ ఆత్మకి ఏం అలవాటైంది? మురై మురై, క్రమక్రమంగా అలాగా దేహాలు మారుతున్నాయి. ప్రవేశించి వేరు వేరు దేహాల్లోకి క్రమంగా వెళతాం. పుగలజయ, అలాగా ఇంకో దేహంలోకి వెళ్లకుండా నిరముడైతడం, నిన్ను తలుచుకుంటే అయ్యా నాకి పునర్జన్మ అనేటువంటిది పోతుంది. నువ్వు ఎలాంటి వాడివి? నిరముడైతడం నాల్తోళ్, ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారండి ఉత్తర భాగంలో ఈ పాసురంలో. అందమైన 4 భుజాలు, ఒకటి శయ్యవాయ్, ఎర్రగా ఉన్నటువంటి పెదవి, శయ్య తామరై, విశాలంగా ఉన్నటువంటి నేత్రాలు, కన్నంటే నేత్రాలు, అరం ముయల్ ఆజీ, ధర్మం కోసమే కూడా ఉన్నటువంటి చక్రము, అంకై, ఆ చక్రాన్ని ధరించిన అందమైన చెయ్యి, కరుమేని, నీలమేఘశ్యామల వర్ణంగా ఉన్న శరీరము, అమ్మాంతన్నై కండు కొండు జిందేన్, అలాంటి స్వామిని చూసి నేను దివ్యానందం పొందాను. పెరుమాళ్ళు భలే మాయ చేస్తారండి. ఆళ్వార్లు కాస్త దుఃఖపడ్డారు అనగానే మనసులోకి వచ్చేసి ఇదిగో నేను ఉన్నాను కనిపించేస్తారు, భలే చేస్తారు. ఈ పిచ్చాయనేమో ఓహో మనసులో ఉన్నాడు కదా కౌగిలించుకుందామని బాహ్య సంశ్లేష కోరేటప్పటికి అక్కడ దొరకదు. ఈ ఆట ఆడించేస్తూ ఉంటాడు అడుగడుగున స్వామి అంటున్నారనమాట. ఆ అండంలో స్వామి యొక్క సౌందర్యాన్ని ఎంత బాగా వర్ణించారో మనం 7 వ్యాఖ్యానం భగవద్ విషయంలో తెలుసుకుందాం. 6వ పార్ట్ 19వ పేజీ అమ్మ, వ్యాఖ్యాన గ్రంథాల్లో 19వ పేజీ. 6వ పార్ట్ పోరవైతాయ్ పురమేయన్ను ఇవర్నందవారే, కిందటి పాసురంలో నన్ను విసిరేసావు, సంసారంలోకి విసిరేసావు అని బాధపడుతుంటే ఇవరుడయ్య ఇజవై మరప్పెత్తు, పెరుమాళ్ళు చూశారు. అయ్యయ్యో ఈయన దుఃఖాన్ని పోగొట్టాలి, మరప్పెత్తు ఉళరాక్కి నడత్త వేణం, మరిపించి ఆనంద పెట్టాలి ఎన్ను పార్త్ అని అనుకుని తన్వడి వడిగై కాట, తన దివ్య సౌందర్యాన్ని చూపించగా అవ్వడి వడివై కండవారే, ఆ రూపాన్ని చూసేటప్పటికీ తమ్ముడంబై మరందు, తమ ఒళ్ళు తాము మర్చిపోయారు. ఆ ఒళ్ళు చూసేటప్పటికి ఈ ఒళ్ళు మర్చిపోయారు. అంతలా మరిపించేలా
అందమైన రూప సౌందర్యాన్ని, అద్భుతమైన దేహ సౌందర్యాన్ని, శరీరాన్ని స్వామి చూపిస్తే ప్రీతరాయ్ ఈయనకి ఇంక ఒళ్ళు తెలియలేదండి. అండుకొండేం చూసేసా ఎంగిరాన్ ఎవరై మై మరக்கப்பத்து పన్నెత్తివన్ వడివు. ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి చక్రవర్తి తిరుమగనారి యొక్క దివ్య దేహ సౌందర్యము అది కనిపించిందండి నమ్మాళ్వారు. పురమర కట్టికొండు పిణైత విడమరిందు. ఎక్కడ కట్టాడో, ఎక్కడ ముడేశాడో, ప్యాకింగ్ లో బిగినింగ్ ఎక్కడో తెలియట్లేదండి. ఇవన ఉండాద పడియాగా తెలుసుకోలేనంతగా అంత అద్భుతమైన ప్యాకింగ్. పుచ్చన్ తోతాద పడి, తోక ఎక్కడుందో తెలియక కొస, ఆ ముడికి కొస ఎక్కడుందో తెలియట్లేదు. ఈ చర్మం కప్పాడు ఏమో, ఎక్కడ మొదలు పెట్టాడో, ఎలా పూర్తి చేశాడో దచ్చినా తెలుసుకోలేము. ఊళ్ళు ముడియాగ ముడిందు మమ మాయా దురత్యయ. విప్పుకుంటావా, నా మాయను విప్పుకుంటావా, ఏది విప్పుకో చూద్దాం అన్నట్లుగా ఉంది. సర్వశక్తియానన్నాన్ పిణై పిణై ஒருவரால் அழிவிற்கு ஒண்டாதென்னானே. సర్వశక్తియానన్నాన్ పిణైత పిణై ఒరువరాల్ అవిక్క వండాదెన్నానరే. ఏమండి అంతటా ఆయన అసలు ఎందుకండి అస్తమాను చూస్తున్నాం, యూట్యూబుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ వడ్రంగి పెట్టెలు, చిన్న చిన్న పెట్టెలు గూళ్ళు కడతాయి. అది చూడండి, ఒక దారం ఇలా పైకి లేచింది అనుకోండి, దాన్ని ముక్కుతో పట్టుకుని లోపలికి తోసేస్తోందండి. ఎంత అందంగా నిర్మిస్తోందో, చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా. ఆ గూడికి మొదలెక్కడో మనం కనిపెట్టలేం. ఒక పక్షి, ఇంత పక్షి అది కట్టిన గూడు, దానికి మొదలెక్కడో తెలియట్లేదు. సర్వశక్తియాన సర్వజ్ఞయాన సర్వేశ్వరనై అలాంటి మహానుభావుడు కట్టిన దానికి మనం ఎక్కడ తెలుసుకోగలమండి. ఇరు వల్వెనయ్యార్ ఇత్యాది. పాపం ఇద్దరు వచ్చారండి అన్నారు నంబిళ్ళయ్య గారు సరదాగా. ఎవరిద్దరు వచ్చారా అనుకుంటాం. ఎవరండి? పుణ్యం గారు, పాపం గారు. వాళ్ళు చుట్టాలు మనకి. వచ్చినటువంటి వాళ్ళు పుణ్య పాపాలు వారు. ఇరు వగైపట్ట మహాపాపం తగర్కం. చేసినటువంటి మహాపాపాలు బాధిస్తున్నాయి. ఎన్ని మహాపాపాలు ఉన్నాయండి చెప్పలేం. అందుకనే నమ్మాళ్ళవార్లు ఒక చోట అంటారు, నువ్వు గొప్పవాడివా, నేను గొప్పవాడినా. నేను పాపాలు చేస్తుంటే నువ్వు పనిష్మెంట్స్ టపటపా తయారు చేసేస్తున్నావు. కానీ నీది ఇక్కడే ఈ స్థాయిలో ఉండిపోయింది, మాది ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అన్ని పాపాలు చేసేసాం. నీకంటే స్పీడ్గా మేం చేసామా, నువ్వు చేసావా? కాబట్టి యాం పెరుమై యా నీ పెరుమై. నువ్వు గొప్పవాడివా, మేం గొప్పవాళ్ళమా అన్నట్లుగా అన్నమాట. అలాగే ఎలాంటి పాపాలండి? పాతక, అతిపాతక, ఉపపాతక, మహాపాతక, ఇన్ని రకాలు ఉన్నాయండి పాతకాల్లో. కాస్త ఇంకొంచెం ఎక్కువ, దానికంటే ఎక్కువ చెప్పలేనంత. ఒక పెద్ద పాపం చేయడంలో చిన్న చిన్న పాపాలు. వీటన్నిటినీ 4 రకాలుగా అన్నారు ఒక మాట. పాతకం, అతిపాతకం, ఉపపాతకం, మహాపాతకం. ఇంకా సరే అంతేనండి? అబ్బెబ్బే కాదండి, మాకు ఇంకా చాలా తెలుసు. భగవదపచార, భాగవతపచార, అసహ్యాపచార, అవి కూడా తెలుసండి. భగవంతుణ్ణి నిందించడం తెలుసు, భాగవతోత్తముల్ని నిందించడం తెలుసు, ఆచార్యులను నిందించడం కూడా మాకు బాగా తెలుసు. ఇవి ఒక రకమైన పాతకాలు. కృత్యకరణ, కృత్యాకరణ, అకృత్యకరణ, కృత్యాకృత్యకరణ. చెయ్యకూడనివి చేయడం అంటే మాకు భలే ఇంట్రెస్ట్ అండి. వద్దన్నారు కాబట్టి చేస్తేరాలి. ఇవి చెయ్యండిరా, అబ్బాయి చేయమన్నారు కాబట్టి మేము చెయ్యం. అందువల్ల అకృత్యకరణ రెండు కలిపి ఇవి 3 రకాలుగా మళ్ళీ గొప్ప. అంతేకాదండి, కృతాన్ పూర్వం చేసాం, క్రియమాణాన్ని ఇప్పుడు చేస్తున్నాం,
కరిష్యమాణాన్న తర్వాత చేస్తాం. అంటే త్రికాలాలలోనూ చేయగలం, ఇన్ని రకాలుగా చేయగలం, అందరినీ నిందించగలం, పరిపూర్తిగా చేయగలం. ఇన్ని విశేషణాలు మేము పాపాలు చేయడాల్లో. మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు స్వామి, నీకు కూడా తెలియదు, మాకంత శక్తి ఉంది పాపాలు చెయ్యడంలో అని చెప్పడం అన్నమాట. అందుకని ఇరువల్ వినై ఆర్, ఆయన గారు వచ్చాడండి అంటాం మనం కోపం వస్తే. ఆయన గారు వచ్చాడండి, నా గారు ఎందుకు కోపం. అలాగే ఇక్కడ ఇరువల్ వినై యార్, వారిద్దరూ ఏం చేశారండి? ఎవరిద్దరండి? పుణ్యం గారు పాపం గారు మమ్మల్ని చంపేస్తున్నారు, వాళ్ళిద్దరూ వచ్చారండి. ఇరువగైపట్ట మహాపాపం తగర్க்கும் வினை யாரெங்கிறத அவத்தால் நெருக்கும் కిరపడియే కండు సొల్లిత్తాదల్. వాళ్ళని చూసేటప్పటికి వచ్చినటువంటి కోపంతో ఆ బహువచన ప్రయోగము అని అనుకోవచ్చు. తల వంచి చేశారు, వచ్చారండి, ఆయన గారు వచ్చారండి, పుణ్యం గారు పాపం గారు వచ్చారండి. అవైతాన్ పలవగయ్యాలే. ఇగో ఎన్ని రకాలో ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. పాపమా, అతి పాపమా, మహాపాపమా, ఉపపాతకమా, కృత్యమా, అకృత్యమా, కృత్యమా, భగవదపచారమా, భాగవదాపచారమా, లేకపోతే అసైహియాపచారమా, చేసినవా, కృతాన్న, చేస్తున్నవా, క్రియమాణాన్న, కరిష్యామా, చేయబోయేవా, ఎన్ని రకాల పాపాలు. అందువల్ల బహువచనమాదలు, అందుకని బహువచనం చెప్పారని కూడా అనుకోవచ్చు. మురై యాక క్రమక్రమంగా ప్రవేశిస్తాం మనం దేహాల్లోకి. చాలా చక్కటి వ్యాఖ్య ఒక్క వాక్యంలో. ఏంటంటే పుణ్యత్తుకన్నా దేవ శరీరత్తై ప్రవేశయ్య. అలా పుణ్యం చేశామనుకోండి మంచి దేవ శరీరం వస్తుంది. పాపత్తుకన్నా తెలియగాది శరీరత్తై ప్రవేశయ్య. పాపాలు చేశామనుకోండి చాలా పశుపక్ష్యాది బతుకులు వస్తాయి. నేను చెప్పుకున్నాం కదా, వాచికై పక్షి మృగతాం. నోరిష్టం వచ్చినట్టు పడేసుకోకూడదు. నోటితో తప్పులు చేస్తే నోరు లేని జీవాలుగా పుడతాం. పక్షి మృగ అవి గొంతెత్తి మాట్లాడలేవు కదా, భావాన్ని చెప్పలేవు కదా. మానసై అంత్యజాతితం. మనస్సులో తప్పు చేస్తే ఎందుకు పనికిరాని జన్మలు వస్తాయి. అది ఎటువైపు తిప్పుకోవాలో తెలియని జన్మలు వస్తాయి. శారీరకై కర్మదోషై యాతి స్థావరతాం నరః. శరీరంతో దోషాలు చేస్తే, కాయిక దోషాలు చేస్తే చెట్లలాగో పుట్లలాగో పుడతాం. మూడిటికి చెప్పారండి, మూడు దోషాలకి. వాగ్దోషం చేస్తే పక్షులు మృగాలు, మానస దోషం చేస్తే హీనాతిహీన జన్మలు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఉన్నాయో లేవో కనపడకుండా ఉంటాయి. అవి ఎంతకాలం బతుకుతాయో తెలియదు. హీనత్వం అంటే ఏ క్షణంలో పుట్టి ఏ క్షణంలో పోతాయో తెలియదు. మనం ఏం చేస్తాం, దోమలు ఎక్కువగా ఉన్నాయని కరెంటు బ్యాట్ తీసుకొచ్చి టపటపటపా కొట్టేస్తాం. మనకి బాధ పెట్టకుండా ఉండాలి. వాటి జన్మలు టపటపా ఎదుర్కొంటాయి. లేదండి శారీరకమైనటువంటి దోషాల, చెట్లు పుట్లు మీ ఇష్టం, ఏవి చేస్తే ఏ జన్మలోకి వెళ్ళాలనుకోండి. ఏమండి దేవజాతుల్లోకి పెడతాం కదండి, దానికి కూడా ఒక హద్దు అనేటువంటిది ఉంది. అది దేవ శరీరత్తై ప్రవేశయ పాపత్తు కన్నా తిరియగాది శరీరత్తై ప్రవేశయ ఉభయత్తాలమన్నా మనుష్య శరీరత్తై ప్రవేశయ. రెండు పుణ్యం పాపం సమంగా ఉంటే మనుష్య శరీరం వచ్చింది. ఎన్నం పడుమాట్టు పూవరు ముడివిల్లయ్యరే. దీనికి అంతం లేదు. మళ్ళీ ఈ జన్మలో పాపాలు, మళ్ళీ ఇంకొక జన్మ, ఆ జన్మలో పాపాలు, మళ్ళీ ఇంకో జన్మ. తిరందు కిడంద వాసల్ తోరం నుజైందు తిరియం పదార్థం కోలే. వ్యాఖ్యానం పుస్తకాలు ఉన్నవాళ్ళు చక్కగా అర్థం చేసుకోవాల్సిన లైన్. తిరందు కిడంద వాసల్ తోరం, తెరచిపెట్టిన గుమ్మంలోకి ప్రవేశించే ఒక పదార్థం లాగా. చెప్పండి ఏమిటో అది? తెరచిన వాకిలిలోకి ప్రవేశించే పదార్థం కుక్క అనుకుంటా.
ఈ కుక్క ఏం చేస్తుందండి? ఏ తలుపు తెరిచుంటే అందులోకే పోతూ ఉంటుంది. ఈ ఆత్మ కూడా ఎక్కడ దేహం ఉందా అని తప్పమని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, ఏ దేహం అండి అది? నవద్వారే పురే దేహే, 9 ద్వారాలు ఈ శరీరాన్ని చూసుకుంటుంది, ఒక దాంట్లో పడుతుంది వెళ్ళి అని. ఎంత భయంకరంగా పోల్చారో. నంబెళ్ళయ్య గారికి కుక్క అనడానికి కూడా మనసు ఒప్పలేదు. ఒప్పక తలుపు తెరిచి ఉన్న దానిలోనికి ప్రవేశించే పదార్థంలాగా, పదార్థం అంటే ఇక్కడ కుక్క అని అర్థం అనమాట. కర్మానుగుణమాగ దేవాది శరీరంగళ్ తోరం ప్రవేశత్తు తెలియం. మన కర్మని బట్టి దేవ ఆది, ఆది అంటేనండి దేవ తెరియ మనుష్య స్థావరాదులు అన్నీ అని అర్థం అన్నమాట. వాటిల్లో ప్రవేశిస్తూ పొగలొజియా, అలా దూరకుండా ఉండొచ్చు కదండి. పొగై తవిర మానేసి జ్ఞానానంద లక్షణమాన వస్తువిరే ఉపచయాత్మకమాయ్. ఉపచయాత్మకం అంటే వృద్ధి పొందేది అని అర్థం. జ్ఞానము ఆనందము లక్షణములు కలిగి వృద్ధి పొందేటువంటి ఈ ఆత్మ అస్థిరమైన శరీర తెలియగా పట్టునో పడగలదు. ఇంత గొప్పది వెళ్ళి అస్థిరమైన ఆ దేహంలో పడుతోందండి. తనకి తగినటువంటి స్థానం ఏదో తెలుసుకోలేకపోతోంది ఆత్మ. అది తవిర, అది పోయేలాగా కండు కొండు చెందేన్ ఉద్దేశ వస్తువై కಣ್ಣనుభవిక్కపెత్తేన్ శరీర ప్రవేశం తవిరిందేన్. ఇన్నాళ్ళకి నాకు ఆ శరీరాల్లోకి వెళ్ళేటువంటి అవస్థ పోయింది. ఇది ఒక గ్యారంటీ పీరియడ్ అన్నమాట. తప్పకుండా మోక్షమే అని చెప్పడం. ఇంకా నేను వాటిల్లోకి ప్రవేశించను అని చెప్తున్నారు. నిరముడై ఇత్యాది. ఎలాంటి స్వామిని నేను సేవించానో తెలుసండి? సర్వభూషణ భూషార్హాయంగిరపడియే. హనుమంతుడు మొట్టమొదటిగా రామలక్ష్మణులను చూసినప్పుడు ఆయతాశ్చ సురుత్తాశ్చ బాహవః, ఇలా చూడగానే ఆయన కళ్ళు రామచంద్రస్వామి లక్ష్మణస్వామి యొక్క భుజాల మీద పడ్డాయండి. కళ్ళు, హనుమంతుడి కళ్ళు అవి ఎలా ఉన్నాయి? ఆయతాశ్చ పొడుగ్గా ఉన్నాయి, సువృత్తాశ్చ రౌండ్ గా ఉన్నాయి. ఎంత అందమో! వాటి మీద రోజు పెట్టుకునేటువంటి భుజకీర్తులు ఆ వేళ లేకపోతే ఆ పెట్టుకునే ఆనవాళ్లు కనిపిస్తుంది. మనం ఉంగరం రోజు పెట్టుకు తీసేసామనుకోండి, కొంచెం తెల్లగా ఉంటుంది ఆ కాస్త మేర ఆనవాళ్ళు. అలా వాళ్ళ భుజాలు కనిపిస్తున్నాయి. అందుకని ఆ ఆభరణ తుక్కు ఆభరణమాయి, ఆ ఆభరణాలకే ఈ భుజాల ఆభరణాలు. అవి అనుకుంటాయి ఆభరణాలు. అబ్బా, నేను గనక ఇక్కడికి వెళ్ళి చేరితే నా జన్మ ధన్యం అవుతుంది. వీళ్ళనుకోరు నాకు అందం కోసం పెట్టుకుంటున్నాను. అవి వీళ్ళ మీద పెడితే నాకు అందంగా ఉన్నాయని, నా జన్మ సార్థకమైందని ఆభరణాలు అనుకుంటాయి. ఆభరణ తుక్కాభరణమాయి నాలాయ్ చతుర్భుజాలై సుత్తుడై తాన. రౌండ్ గా ఉన్నటువంటి భుజాలు రౌండ్ గా పైనుంచి కిందకి వెదురుగడలా ఉండాలంట. మనకేమవుతుంది? ఒక చోట వాచి, ఒక చోట సొట్టపడి, రకరకాల భంగిమలుగా ఉంటాయి. ఎక్కువ చర్మం వచ్చేసి వేలాడిపోతూ ఇవి అంటే అవస్థలేవి ఉండవు అన్నమాట. తిరుత్తోళ్ళై ఉడయ్యనాయ్, అంత అందమైన భుజాలు కలిగిన స్వామి. అది శరీర సౌందర్యం అని. రెండోది చూడండి, స విలాస స్మితాధారం బిభ్రాణం ముఖ పంగజం ఎంగిరపడియే. అక్రూరుడు వచ్చినప్పుడు దూరంగా కృష్ణ పరమాత్మ కూర్చుని ఉంటే ఆ రూపాన్ని చూసి అక్రూరుడు మురిసిపోయి ప్రలంబ బాహుమాయామతుంగోరస్థలమున్నసం సవిలాస స్మితాధారం బిభ్రాణం ముఖ పంకజం. అక్రూరుడు దూరం నుంచి కృష్ణుడిని ఒక్కసారి దర్శించాడండి. అబ్బబ్బా, చేతులేమిటి అంత పొడవుగా, అంత అందంగా అలా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉత్తుంగమైనటువంటి ఉన్నతమైనటువంటి వక్షస్థలం ఏమి అందంగా ఉంది. ఈ రెండిటినీ కూడా ఓడిస్తూ సవిలాస స్మితాధారం బిభ్రాణం ముఖ పంకజం. ముఖం పద్మంలా ఉందండి. అబ్బా, దానికి ఒక అలంకారం ఏమిటో తెలుసండి? సవిలాస స్మితాధారం, చాలా అందంగా ఉన్నటువంటి
చిరునవ్వు పెదాలకు అలంకారంగా ఉంది. ఇది చాలా గొప్ప అలంకారం, మనకి రాదు ఇది. మామూలుగా ఎప్పుడు ఏదో రుసరుతలాడుతూ ముటముటలాడుతూ ఏదో భయంకరంగా, మన ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ కదండి, మన భావాలన్నీ ముఖంలో కనపడుతూ ఉంటాయి. ఆయన ముఖం ఎప్పుడు కూడా చిన్న చిరునవ్వు అనే అలంకారంతో పద్మంలా మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి కృష్ణుణ్ణి అక్రూరుడు చూసేటండి. ఎంత అందమైన వర్ణన. మురువల్ ఎడుత కలం, అద్భుతమైన మాట. చిరునవ్వుని దాచిన పాత్రటండి ఆ పెదవి. లోపల నుంచి అలా నవ్వు కొంచెం 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 మొలక 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 నవ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నంబడి తిరుమగత్తై చెవి పెరుతా నిన్నుళ్ళ స్మితత్తయ్యం. స్మితము అన్నామండి మనం చాలా సార్లు. స్మితము అంటే ఇందులో రకరకాల నవ్వులు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. స్మితమిగ వికసిత వదనం, కాస్త హాయిగా నవ్వగలగడం, దానికి స్మితము అని పేరు. ఆ స్మితం వల్ల ముడుచుకుపోయిన పెదవి కొంచెం పెద్దదవుతుంది, అలాగవుతుంది. అలాంటి అలంకారం కలిగిన స్వామి. అంతేకాదు, ఇషవు మరకుంబడి కుడిరక్కటాక్షిక్కర తిరుకంగళయ్యం ఉడయ్యనాయ్. మనని బాధల నుంచి మరిపించేటువంటి అందమైన చూపులు, దయని ప్రసరించే చూపులు, అలాంటి పెద్ద పెద్ద కళ్ళు. ఎన్ని వర్ణనలు చెప్పారో చూడండి. బాహువులను వర్ణించారు, నవ్వుని వర్ణించారు, ముఖాన్ని వర్ణించారు, అందమైన నేత్రాలను వర్ణిస్తున్నారు. కన్నిలం ఆశ్రిత రక్షణమాగిర పరమ ధర్మத்திலே మొయిలా నిన్నళ్ళ తిరువాళియుడై యాజగియ తిరుక్కయ్యం. ఆ పక్కనే చెయ్యి. అబ్బాయి ఎంత అందంగా ఉందో ఆ చెయ్యి అనేలోపు, చెయ్యేనా, చెయ్యి పట్టిన చక్రం చూడు, నన్ను చూడు, నా అందం చూడు అంటూ అది ప్రత్యక్షమైంది. ఆ చెయ్యి, ఆ చక్రం, ఆ ముఖం, ఆ నవ్వు, ఆ కళ్ళు, ఆ బాహువులు, అబ్బబ్బబ్బ ఏమి అందమయ్యా. అదొక్క తప్పిలం తప్పవన్నాద కులిరిందవ అడి వడివడగయ్యం. ఇవన్నీ మిస్ అయితే మిస్ అవుతామేమో గాని ఓవరాల్ బ్యూటీ, నీలరత్నం లాంటి, నీలమణి లాంటి శరీర కాంతిని తప్పించుకోలేంటండి. అలా జ్వాజ్వల్యమానంగా కాంతులు చిమ్ముతూ ఉంటుంది శరీరము. ఇదెల్లా మనకు ఎన్ అనుభవిక్కుంబడియాన ప్రాప్తియం ఉడయ్యా అవనై కానపెత్తేన్. ఆహా, ఇలాంటి అద్భుత దర్శనాన్ని నాకు ఇచ్చావా తండ్రి అని నమ్మాళ్వార్లు, నేను ఇలాంటి దాన్ని పొందాను. ఎంత అందంగా ఉన్నావయ్యా నువ్వు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. తైత్తరీయం ఉపనిషత్తు చెప్తుందండి. దీనికి రకరకాల అందమైన వ్యాఖ్యానాలన్నీ ఎంగరపడియే హృదయత్తిలే ఎరిక్కరపడి మున్బు ఇవ్వడవంబు అవ్వడం భయమర పెత్తాపోలే. ఇక్కడ నీలతో యద మధ్యస్థ అన్నారండి. అది దీనికి 2 రకాల అర్థం చెప్పారు. ఏమిటి అంటే, ఒకప్పుడు స్వామి అమ్మని కౌగిలించుకుని ఉండవచ్చు, ఒకప్పుడు అమ్మ స్వామిని కౌగిలించుకుని ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, నీల తోయదము నల్లటి మేఘము, దానికి మధ్య ఉన్న మెరుపు అమ్మ, పైన ఉన్న నీలము నైల్యం స్వామి. అంటే స్వామి హృదయంలో ఉన్న తల్లి అని అర్థం. లేదు, నీల తోయద మధ్యస్థ విద్యుల్లేఖ, ఒక విద్యుల్లేఖ అలా ఉంది, మధ్యలో నీలి మేఘం ఉంది. అంటే అమ్మ తన బాహువులతో స్వామిని దగ్గరకు తీసుకుంటే ఆవిడ కాంతి మెరుపులా ఉంటే మధ్యలో నల్ల మేఘం ఉంది. ఎంత అర్థాన్ని చెప్పారండి, నిజంగా ఎంత అద్భుతమైనదో. అలాంటి రూపం మున్బు ఇవ్వడంబు అవ్వడంబై మరపెత్తా పోలే. ఒకప్పుడేమో ఈ శరీరం పెరుమాళ్ళని మర్చిపోయింది, అసలు ఆహా నేను గొప్ప గొప్ప అనుకుంది. కానీ ఇప్పుడు ఇప్పోదు అవ్వుడంబు ఇవ్విడంబై మరపెత్తు, ఇప్పుడు ఆ శరీరం మన శరీరాన్ని మరిపింప చేస్తోంది. అంటే నమ్మాళ్ళ వాళ్ళకి పెరుమాళ్ళని చూసేవాడికి ఒళ్ళు తెలియలేదు. అంత ఆనందంగా అందంగా ఉన్న స్వామిని దర్శించారు నమ్మాళ్ళవార్లు అనేటువంటి విషయాన్ని ఇవాల్టి 6వ పాసురంలో చెప్పారు. పురమర కట్టికొండు ఇరువల్ వినయ్యార్పుమైక్కుం
முறை முறை யாக்கை புகழுஜிய கண்டு கொண்டு ஒழிந்தேன் நிறமுடையினால் தடம் தோள் செய்யவாய் செய்ய தாமரை கண் அறமுயல்லாரியம் கை కరుమేని అమ్మాన్ తన్నయ్యే. చాలా అందమైన పాసరం. పెరుమాళ్ళని ఎన్ని రకాలుగా సౌందర్యాధికుడిగా చూపించినటువంటి పాసరం. 7వ పాసరం. అమ్మానాలిస్పిరాన్ அவனெவ்விடத்தான் யானார் எம்மா பாவையர்க்கும் விரிவாய்க்கின்வாயிக்கும் கண்டீர் கைம்மா தொம்பு ஒழித்தாயென்று கைதலை பூசலிட்டே மெய்மால் ஆயொழிந்தேன் எம்பிரானும் ఎన్ మేలానే. చాలా చక్కటి గజేంద్రుడి యొక్క రక్షణని గుర్తు చేసేటువంటి పాసురము 7వ పాసురం. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. అమ్మాన్, అలాంటి పెరుమాళ్ళు అమ్మాన్ మాకు స్వామి అండి, మేము నమ్మిన దైవం అండి. ఆజిపిరాన్, చక్రధరుడండి ఆయన. ఆజీ చక్రం, పిరాన్ ఉపకారకుడు. అవన్ ఎవ్విడత్తాన్, అయ్య బాబా ఆయన ఎక్కడున్నాడండి బాబు, ఎక్కడో పరంపదంలో ఉన్నాడు. యానాథ్, నేను ఎక్కడున్నానండి, ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నా. ఆయనెక్కడ నేనెక్కడ, విషమాలంకారం అంటారు దీన్ని. అంత గొప్పవాడెక్కడ, ఇంత నీచున్నైనా నేనెక్కడ. ఎమ్మా పావియర్కుం, ఇది ఆయన నన్ను కటాక్షించాడు అంటే నాకు నిజం తెలిసిందండి. ఏమిటా నిజం? ఎంత ఎమ్మా పావియర్కుం, ఎంత పాపాత్ములకైనా సరే విధివా ఎక్కిండ్రు, భగవత్ కృప గనిక ఫలిస్తే, మన మీద ఆయన కటాక్షం పడితే, వా ఎక్కుం కండేరు, అది ఫలించడమే, ఎవరు ఆపలేరు. అదృష్టం వచ్చి మీద పడిపోతుందంటే. కష్టాలు ఎలా తప్పించుకోలేమో భగవత్ కృపని అంతకంటే తప్పించుకోలేం. అలా కటాక్షిస్తాడు. ఏమన్నారు ఆళ్వారు, మీరు అలా చెప్తున్నారు? కైమ్మా తుంబు వజిత్తాయన్నం, గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టినవాడా అన్నానంతే. కై తలై పూసలిట్టు, కై తలై పూసలిట్టు, చేతులు తీసుకెళ్ళి ఇలాగ నమస్కారం చేశా, తల మీద పెట్టి ఒక నమస్కారాన్ని చేశాను అన్నమాట. కై తలై పూసలిట్టు మై మాలాయిందే, సరదాగా చేసిన దానికి అదృష్టమైన ఫలితం లభించింది, అద్భుతమైన ఫలితం లభించింది. అహృదయంగా అన్న సహృదయతతో ఆయన ఇచ్చాడు. ఎంబిరానం ఎన్ మేలాన్, ఆయన నాయందు కటాక్షించాడు అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, కళ్యాణ గుణాకరుడు. ఆయన ఎక్కడండి బాబు, అత్యంత నికృష్టున్నైనా నేనెక్కడ. కానీ నేను పని చేశా, ఓ గజేంద్ర రక్షక అని పిలిచి చేతులు 2 నెత్తి మీద పెట్టి ఒకసారి వ్యామోహంగా ఆర్తిగా పిలిచా, అంతే. ఇలాంటి పాపిని కూడా రక్షించాలి అని గబా గబా నా దగ్గరికి వచ్చేసి నా మనస్సులో చేరి కూర్చున్నాడు స్వామి అంటున్నారు. 7వ పార్ట్ 21వ పేజీ అండి వ్యాఖ్యానం. అవన్ కృపయ్యాలే తాం పెద్ద పెద్ద ఇక్కండు విస్మితరాయ్, పెరుమాళ్ల దయవల్ల తాము పొందినటువంటి లాభాన్ని చూసి ఆనందపడి భగవత్ కృపై నడయ్యాడా నిర్క, ఆ భగవత్ కటాక్షం ఎంత గొప్పది. சிலர்க்கு நான் అయోగ్యం ఎక్క వెండాగిడి పోల్ ఎంగిరార్, ఇదిగో నేను అయోగ్యుణ్ణనే అనుకోకండి. పెరుమాళ్ల దయపడితే అందరం యోగ్యులమే అయిపోతాం. ఒకప్పుడు ఇదే నమ్మాళ్ళవార్లు నేను బాబోయ్ ఎందుకు పనికిరాను, నేను తక్కువ వాడిని అన్నారు కదండి పాసురాల్లో. అలాంటి ఆయన ఇవాళ చెప్తున్నారు, ఎవ్వరు అలా అనుకోకండి. ఒక్కసారి పెరుమాళ్ళని ప్రార్థించండి, ఆయన దయ మీ మీద వర్షించేస్తాడు అంటున్నారు. అమ్మాన్ సర్వేశ్వరన్, అమ్మాన్ అంటే స్వామి, అందరికీ ఈశ్వరుడు. ఆజిప్పిరాన్ కయ్యం తిరువాలియమ్మాన అழகை, చేతిలో చక్రాన్ని ధరించిన సౌందర్యం. నిత్య సూర్యులకు కాட்சி கொடுத்து கொண்டிருக்கும் அவன்
ఆ నిత్య సూర్యులకు చూపించే అద్భుతమైన దివ్య రూపాన్ని నాకు చూపిస్తున్నాడు స్వామి. అవనెవ్వెడతాన్ అవనెవ్వెళ వెళ్ళుళ్ళారు పరిమారం అవన్. అమ్మో, ఆయన ఎంత గొప్పవాడండి. నిత్య సూర్యులు కూడా ఇంతవాడు అని అపరిచ్ఛిన్నంగా చెప్పేటువంటి స్వామి అండి. యానార్ అనేటప్పుట ఎదుట పెళ్ళయ్యముదనారని ఆయన చదివేటప్పుట నేనెక్కడండి ఇంత హీనుణ్ణి అని చదివేటప్పుట కంఠం గద్గదం అయిపోయేటండి. స్వామి గురించి చెప్పేటప్పుడు చాలా అమ్మా నా చెప్పారా నన్ను గట్టిగా చదివేవారు. నేనెక్కడా అని దుఃఖం వచ్చేసేటండి ఆయనకు. ఒక్కసారి గొంతులోకి నిత్య సంసారిகளுக்கு ఇవ్వరుగా ఇరుందే నాన్, నిత్య సంసారులకి కూడా కింద ఉండే నేను. పిళ్ళై అముదనార్ అమ్మా నా చెప్పిరాని అన్న మేలే కాట్టి పిళ్ళై అముదనార్ అనే మహానుభావులు ఈ పాసురం చదివేటప్పుడు అమ్మా నా చెప్పిరానని ఇలా చూపించేవారు. అక్కడున్నాయన పరమపదంలో యానారన్ను కురయ్యై చొల్లి కాటువన్నేనెక్కడా అని కిందకి పాతాళంలోకి చూపించేవాడు. అంటే ఆయనంత గొప్పవాడు, నేనింత అతి సామాన్యుణ్ణి అని చెప్పడం అన్నమాట. ఎమ్మావావియక్కుమిచ్చాది எல்லா வழியாலும் மகாபாபத்தை பண்ணினவர்கள் பக்கலிலும் భగవత్ కృపై పెరొప్పుకాలు తడయిల్లై గిడిపోల్. ఇది మనందరికీ ధైర్యాన్ని చెప్పేటువంటిది. ఎన్ని మహాపాపాలైనా చెయ్యండి, పాపిష్టి వాడినని అంగీకరించి పెరుమాళ్ళ యొక్క శ్రీ పాదాలని గనక ఒక్కసారి సహృదేవ ప్రపన్నాయ తవాస్మి యాచతే భగవత్ కృపై పెరుగప్పుక్కాల్ కరయిలే నిన్రోన్యన్నా తప్ప విరగిల్లై. మనం తప్పించుకోలేము పెరుమాళ్ళ యొక్క కటాక్షాన్ని, అలా వర్షిస్తాడు స్వామి. ఇంకా నీ ప్రమేయం ఉండదు, ఆ కటాక్షం అలా వచ్చేస్తుంది. ఎలా వచ్చిందో ఎవరి జీవితాల్లో వాళ్ళకి అనుభవైక వేద్యాలైనటువంటి విషయాలు. ఎమ్మాపావియక్కుమిత్యాది నేను కెట్టినపడి ఎన్నెన్నెల్ ఆళ్వారే అంత కృప రావడానికి మీరేం చేశారండి? కైమ్మా ఇత్యాది జన్మ వృత్త జ్ఞానంగా ఒన్నమినక్కే ఇరిక్కిర ఆనై. ఏమయ్యా వాళ్ళ ఆనై ఏనుగుని రక్షించావు, అది జన్మ గొప్ప వంశంలో పుట్టిందనా? వృత్త అద్భుతమైన భక్తి సిద్ధాంతాన్ని ఆచరించిందా? జ్ఞాన ఓ మహాజ్ఞానమా, ఏనుకి ఏమీ లేదు. అది ఒక భూమి మీద సంచరించేటువంటి జంతువు. ఇరెక్కిర ఆనయ్యానది పూర్వజన్మ వాసనయ్యాలి. దానికి కలిగిన ఒకే ఒక అదృష్టం పూర్వజన్మ పుణ్యఫలంబునం చేసి అంటారు పోతనామాచ్యుల వారు. అంతవరకు 1000 సంవత్సరాలు పోరాడిన ఆ ఏనుగు సడన్ గా స్ట్రైక్ అయిందండి. మనకి చుట్టూ దగ్గరగా ఉన్న గుర్తురావు, ఉన్నట్టుండే ఒక్కసారి గుర్తుకొస్తుంది. అలా ఏనుగు ఒక్కసారి గుర్తుకొచ్చింది, ఆయన తప్ప మనకి దిక్కు లేరు. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యూ అలా పిలవాలని సడన్ గా గుర్తుకు వచ్చింది. మురళి పట్టాయింద వారే అమ్మేయన్ వారే పోలే. ఈ ఉపమానం చూడండి. ఒక్కసారి ముళ్ళు టక్కుమని గుర్తొచ్చింది, అమ్మా అన్నాం. ఇలా గుచ్చుకోగానే అమ్మ అనే మాట వచ్చేసిందే. ఎలా వచ్చింది ఏమో మనకే తెలియదు. అలా సంసారం అనే ముళ్ళు గుచ్చుకోగానే పెరుమాళ్ళే అని గుర్తుకు రావాలి అంటున్నారు అన్నమాట. సరే, నవ్వు పట్టవారే తిరువడిగళై స్మరిక ఆయన పాదాలని స్మరించి సర్వాధికనాన తన్మేన్మై పారాదే. ఇలా పిలిచేటప్పటికి తండ్రి ఎంత పిచ్చాను నేను, ఇంత సర్వస్మాత్ పరుణ్ణి కదా, ఇంత గొప్పవాడిని కదా, ఇంత పరమపదంలో ఉన్నాను కదా, వాడా పాపిష్టవాడు కదా, నాకేం పని ఇప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు నేను అనుకోవచ్చండి. ఎలా వస్తాట మడివిన్ కరయ్యలే అరై కులయ్య కలయి కులయ్య. ఈ పదం ఎక్కువగా వాడుతుంటారు మనకి నంబిళ్ళయ్య గారు. అరై కులయ్య వస్త్రం జారిపోతోంది మొల నుంచి, కలయి కులయ్య జుట్టుముడు ఊడిపోతోంది. ఎలా ఉన్నవాడు అలా పరుగు పెట్టుకుంటూ వచ్చేసాడు. ఆత్మ రక్షణ చనుడు నారాయణుండు అంటారనమాట. 100 రక్షిత నిర్మయ్యే అనుసరిస్తూ అదొక్కసారి తలుచుకున్నారు నా కోసం.
ఆ ఏనుగు కోసం ఎలా పరుగు పెట్టి వచ్చావయ్యా స్వామి. இதர உபகாரம் இருக்கும்படியே என்னும் அந்த உபகார ஸ்மிருதியாலே சிநேகிகள் சொல்லும் பாசுரத்தை பாவமத் బంధమిల్లాద நான் சொன்னேன். ఈ పాయింట్ మర్చిపోకూడదు. నిండు మనస్సుతో భక్తి కలిగిన వారు పిలిచే పిలుపు మొండి మనస్సున్న నేనున్నాను అన్నాను. వాళ్ళు నిండు మనస్సుతో పిలిచారు, నేను బండ మనస్సుతో పిలిచాను. నాకంత భక్తి లేదు, ఏమీ లేదు. కైదలై పూసలిట్టే తలయిలే కయ్యై వైతు నెత్తి మీద అలా చేతులు పెట్టి వాయాలే కూపెట్టన్నుదల్ నోటితో కుయ్యోమని అరవడం మారాదే అంజలి పన్ని ఎన్నుదల్. ఒక్కసారి చేతులు జోడించి దండం పెట్టి అనొచ్చు తల ఇలే వైతకై మారాదే ఎండ్రుమాం. చేతులు పైన జోడించి నోటితో పిలుపు ఏకకాలంలో నోరారా చేతులారా మనసారా త్రికరణాలుగా పెరుమాళ్ళని ప్రార్థించడం. ఆనైకోదమనదు తంగళుకోదమిన్నంతెరక్కుం పరసమృద్ధియేక ప్రయోజనాలు. ఈ ఆళ్వార్లకి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి నృసింహావతారం ఎత్తినా నా కోసమే వచ్చావంట. భూమిని అండభిత్తి నుంచి విడదీసిన నా కోసం మహావరాహంగా వచ్చావంటారు. ఇవాళ ఏనుగుని రక్షించినా నా కోసమే రక్షించావా తండ్రి. పర సమృద్ధి ఏక ప్రయోజన, అద్భుతమైన పదం అండి. ఇతరులకి మంచి జరగాలి అనే కోరిక గల నమ్మాళ్ళు. మనకి కలగాలి అని ఉంటుంది. మన పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించాం. చెప్పుకున్నాం కదండి, సరదాగా 100 సార్లు చెప్పుకున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు, మా పొరిగింట ఆవిడ తప్పలోక సమస్తా సుఖినో భవంతు. ఉన్నాయి కదండి ఈ భావాలు. ఎందుకంటే ఆవిడకి నాకు పడదు. రోజు చెత్త పోయడాలో కొట్టుకోవడాలో ఏవో ఉంటాయి. ఇంత సంకుచితమైనటువంటి భావం. అంద ఉపకారత్తుకు ఉపకార స్మృతియాలే అంజలి పన్నె చొల్లం పాసురత్తే. నువ్వు చేసిన ఉపకారానికి చేతులు జోడించి తలమే పెట్టి నమస్కరించి ఆ హృదయమాగచ్చొల్లి మనపూర్వకంగా అనలా, అది కూడా నాలుగు చివరి నుంచి అది నంజయాలే ఒత్తిరిందు. నువ్వు ఎంత మాయ చేసేసావయ్యా నన్ను. నోటి చివరి నుంచి అందామనుకున్నా, అది హృదయంలోంచి వచ్చేసిందయ్యా. ఎలా అక్కడి నుంచి హృదయంలోకి వెళ్ళిపోయిందో తెలియదు. నువ్వు చేసిన మాయేడు పొయ్యిమాల్ పోయి మైమాలాయ విజందదు. ఏదో సరదా కంటే అది నిజమైపోయి కూర్చుంది. అంటే ఊరికే అన్నది కూడా ఫలాన్ని ఇచ్చింది. అవను అవ్వళ విలుసైదన్నా ఏం చేశాడు ఆయన. ఎంబిరానం ఎన్మేలానే నా మైసన్నవంతోడు పొయ్సన్నవంతోడు వాసియరా. ఆయనకి వీడు నాలుక చివరి నుంచి వచ్చాడా, పొట్టలోంచి అన్నాడా, హృదయంలోంచి అన్నాడా అసలు పట్టించుకోలేదు. వాసయ్యారా, వాళ్ళ భేదం చూడలేదు. ఎన్రు మొక్కం మైల్లా మెమ్మాలై పోరిగిరవన్ విడుమో. ఎలా పిలిచినా చాలు, పిలిచాడు చాలు అనుకున్నాడు, వచ్చేసాడు. ఆయన ఎలా విడిచిపెట్టగలవండి. ఎనకు ఉపకారక నానావను. ఎంత ఉపకారం చేశాడండి నాకైనా. కలియర్ సోరుకండా పోలే ఎన్పక్కలిలే 100 మేలు విజందాన్. ఆకలి బాగా మండిపోతుందండి. ఎవరో ఇస్తారో కంచమో పెట్టే అన్నం పెట్టారండి. ఇంకా అన్నీ వేసేదాకా ఉండరు, గబగబా కలిపేసుకుని తినేసి ఆకలి అలా అనిపిస్తుంది. చుట్టూ వాళ్ళు తిన్నారా లేదా, అన్నీ వేశారా లేదా, ఏమీ ఉండదు. కనపడగానే నోట్లో పెట్టేసుకున్నట్లుగా నేను ఒకడిని ఇంతకాలానికి దొరికాను స్వామికి. ఎవడు దొరుకుతాడా అనే ఆకలితో ఉన్నాడు ఆయన. నేను అనే ఆహారాన్ని ఒకడిని దొరికాను స్వామికి. మేల్ విజందన అమ్మయ్య దొరికాడని పట్టేసుకున్నాడు. అంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఇది రెండపడియాలే. ఇది ఎలా ఉందంటే ఎమ్మా పావియత్వం విధువాక్యం కಣ್ಣీర్ ఎవ్వడు మహాపాపత్తై పండినార్కం. ఇప్పుడు నాకు తెలిసిందండి, ఎవ్వడవు ఎంతవరకు మహాపాపాలు మీరు చేసినా సరే భగవత్ కృపై పెరుగా నిన్నుళ్ళ విడత్తిల్. భగవంతుడి కటాక్షం గనక వర్షించడం మొదలు పెట్టింది అంటే తప్ప విరగిల్లై కిడేరు తప్పించుకోలేరు. మనకు ఒక్క విషయమే తెలుసు, కష్టాలు వచ్చి మీద పడిపోతే ఆపలేమని.
కానీ రెండోది కూడా ఉందండి. పెరుమాళ్ళ కటాక్షం వచ్చి మీద పడడం మొదలు పెడితే దాన్ని కూడా మనం తప్పించుకోలేం. ఆయనే మన అక్కడ నిలబడతారు. ఆ కటాక్షం అలాగా వర్షిస్తారు. మనం ఎంత పాపం చేసినా సరే చెయ్యాల్సింది ఒకటే, ఆ పాదాలు నమ్ముకొని నువ్వే శరణ తండ్రి అని ఒక్క మాట అనాలి. ఏమండి, మహాప్రవాహం ప్రవహిస్తూ ఉంటే మన దాహం తీరదు. మనకి దాహం ఉన్నా దాహం తీరదు. వెళ్ళి చేతిలోకి ఆ జలాన్ని తీసుకొని తాగాలి, అప్పుడు దాహం తీరుతుంది. ఆయన ప్రవాహంలా కరుణని పంపించాడు. మనకి దాహం ఉంది, ఏం చేయాలి? నువ్వే శరణు అని ఒక మాట అని దానిని మనసారా ఆస్వాదించాలి. భగవత్ కృపై పెరుగా నిన్నుళ్ళ విడత్తు. భగవత్ కటాక్షం నదిలా ప్రవహిస్తేస్తుంటే తప్పవిరగల్లై దాన్ని అలా పొంగిపోతుంటే దాన్ని మీరు అడ్డుకోలేరండి. పూసెలడుగై చేతులు పై కట్టి అంటే ఇక్కడ రెండు, ఒకటి అంజలి చేశారు అని అర్థం, ఒకటి పిలుపు పిలిచారు అని అర్థం. రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏడుకొండల వాడి దగ్గరికి వెళుతుంటే గోవిందనామం ఇలా అండం వేరు, ఇలా అండం వేరు, ఇలా అండం వేరు. ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం కదండి. ఆ నామాన్ని ఒక్కసారి ఆత్మ సమర్పణ భావంతో చేతులు పైకెత్తి ఎవ్వళవు మహాపాపత్తై పండినర్కం భగవత్కృపై పెరుగా నిన్నుళ్ళ విడத்தில் తప్ప విరగిల్లైగిడే పూసలుడుగై ప్రసిద్ధమాగ కూప్పిడుగై కుయ్యో అని ఏనుగర్చినట్లుగా అయ్యో స్వామి రక్షించని మనం కూడా అరవాలి. ఆత్మసమర్పణ భావం చేయాలి. ఒన్నోడొన్ను సంబంధిక్కిరదు పేరు, ఒన్నోడు ఒన్ను సంబంధిరుక్కుం పేరు. ఒకదానితో ఒకటి కలిసి మనస్సుని కలిపి చేయాల్సినది అంటే త్రికరణ శుద్ధి అండి. మనస్సులో అనుకోవాలి, చేతులు పైకెత్తి నమస్కరించాలి, నోరారా స్వామి అని అనాలి. అంటే ఏకకాలంలో 3 పనులని చేసినటువంటి ఒక అద్భుత త్రికరణ సమర్పణ అనేటువంటిది లభిస్తుంది. అంటే మనకి ధైర్యాన్ని చెప్పే పాసురాలండి. ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని పాపాలు చేశామో బాబో, ఎలాగ ఏం భయపడకండి. మీ మనస్సుని స్వామి పాదాల మీద సమర్పించండి, మీ చేతులు జోడించి నమస్కరించండి, మీ నోరు తెరిచి భగవన్నామాన్ని ఉచ్చరించండి. అప్పుడు విధివాయిగిన్ను కాపారా. ఆ ప్రవాహం కటాక్షం వర్షిస్తుంటే లోకంలో ఎవ్వరూ అడ్డుకోలేరండి. హాయిగా మిమ్మల్ని తరింప చేస్తుంది అనే అద్భుతమైనటువంటి భావాన్ని 7వ పాసురంలో చెప్పారు. అమ్మా నాజిప్పిరాన్ அவன் எவ்விடத்தான் யானார் எம்மா பாவியர்க்கும் விதுவாய்க்கென்று வாய்க்கும் கண்டேன் கைமா தும்பு வழித்தா என்று கை தலை பூசலிட்டே மெய்மால் ஆயொழிந்தேன் எம்பிரானும் என் மேலானே. தேவேசம் கோலநாதம் నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామనార్యో మమరుది నిదదే రామ పద్మాక్షనాదం తిరుఅరుణ్మాల్ సేన முதலி சடகோபன்னாதமன் சீருய்யக்கொண்டார் மணக்கால் நம்பிதன் ராமாள வந்தார் குர்மாலாதர் குருகை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி திருக்கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் கற்பனாபரிவர் அருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருள திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మణిం వాళి తరువాయ్ మഴப்பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமனவன் வாழியவன் மாறும் தெருவாய் மழிப்பரளை மாலினத்தோர் தேரும் வடை உரைக்கும் சீர்
శ్రీరంగ సింహగిరి దేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యమాం శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసరయే దేవి విత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.